బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీ పైన టీడీపీ పైన విరుచుకుపడ్డారు. కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడుపై అయితే జనసేనాని నిప్పులు చెరిగారు. స్వర్ణ భారతి ట్రస్ట్ పై పెట్టిన దృష్టి రాష్ట్రంపై పెడితే ప్రత్యేక హోదా వచ్చేదని పవన్ కళ్యాణ్ అన్నారు. అధికారంలోకి రాకముందు ఓట్ల కోసం హామీ ఇచ్చిన వెంకయ్య ఇప్పుడు ప్రత్యేక హోదా సంజీవని కాదని అంటున్నారని జనసేనాని ఆవేదన వ్యక్తం చేశారు. 5 సంవత్సరాలు కాదు, 10 సంవత్సరాలు కాదు, 15 సంవత్సరాలు కూడా సరిపోతుంది. చంద్రబాబు గారు అంటే వెంకయ్య నాయుడు గారు గొంతు చించుకొని ఇవ్వాలి, రాష్ట్రానికి ఇవ్వాలి, న్యాయం జరిగిపోతుందని చెప్పి అందరినీ నమ్మకం కలిగించి ఓట్లు వేయించుకొని ముందుకెళ్ళాక ఈ రోజున సంజీవిని విద్యగా అదేమన్నా సంజీవినియా, మర్చిపోయిన అధ్యాయం, గతించిన అధ్యాయం అనే మాటలు మాట్లాడుతున్నారు. మీరు స్వర్ణ భారతి ట్రస్ట్ కోసం పెట్టినంత మనసు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గారి పెట్టినుంటే ఈ పార్టీకి ప్రత్యేక ప్యాకేజ్, ఖచ్చితంగా ప్రత్యేక స్పెషల్ స్టేటస్ వచ్చిండేది. మీరు స్వర్ణ భారతి ట్రస్ట్ కోసం పెట్టినంత మనసు ప్రజా సమస్యల మీద కానీ, ఆంధ్రప్రదేశ్ సమస్యల మీద కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక స్టేటస్ మీద కానీ మీరు మనసు పెట్టలేదు. నోటికి వచ్చినట్టు, నోటికి వచ్చినట్టు మీరు 4 మడత తిప్పుతా మాట్లాడితే మేము కూర్చుంటూ సహించేది లేదు. మేము ఇక్కడ జయలలిత మరణం తర్వాత తమిళనాడుపై పట్టు సాధించేందుకు బీజేపీ ప్రయత్నించిందని పవన్ అన్నారు. బీజేపీపై ఉన్న వ్యతిరేకతను తమిళులు జల్లికట్టు రూపంలో ప్రదర్శించారని అన్నారు. జల్లికట్టు అనేది తమిళుల సంస్కృతిలో భాగమన్నారు. చనిపోయినాక భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అక్కడ తమిళనాడు రాజకీయాలను శాసించడం, అక్కడ రాజకీయ నాయకులకి, పార్టీలకి ఒప్పుకోగలిగారేమో కానీ, తప్పలేదేమో కానీ, అక్కడ ఉన్న యువత కానీ ప్రజలకి అసలు ఇష్టం లేదు. ఎందుకంటే మన ద్రావిడ సంస్కృతి మీద దాడిలాగా బీజేపీ చేస్తున్న దాడిగా వివరించారు. అందుకని వాళ్ళ యువత నాకు సర్క్యులేషన్ చూపించారు. ఇది చాలా పెద్ద గొడవ ఉంది, నువ్వు చూసుకో ఒకసారి, నీకు తెలుస్తున్నా. ఈ రోజున జల్లికట్టు అనేది మీరు దయచేసి ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి. జల్లికట్టు అనేది ఒక ఎద్దుల్ని లొంగ తీసుకునే ప్రక్రియ కాదు. అది సంస్కృతిలో భాగం. ఎన్ని పక్కన పెడితే వాటన్నిటికంటే కూడా బీజేపీ మీద అక్కడ తమిళనాడు యువతకున్న కోపం అది. వాళ్ళు అలా చూపించారు బయటకు వచ్చి. వాళ్ళ నాయకులు వాళ్ళకి మద్దతు పలకలేకపోతుంటే, బీజేపీని ఎదిరించలేకపోతుంటే, తమిళనాడు రాజకీయాలను వాళ్ళు శాసిస్తుంటే ఆ కోపంతో వాళ్ళు బయటకు వచ్చారు. జల్లికట్టుని అలాగ చూడాలి, అది నిజంగా అర్థం చేసుకున్న వాళ్ళకి అదే అర్థమవుతుంది. ముఖ్యంగా నాకు దీంట్లో కనిపించేది ఏంటంటే ఆపర్చునిస్టిక్ పాలిటిక్స్, అవకాశవాద రాజకీయాలు. పదవిలోకి రాకముందు ఆకాశాన్ని తెస్తాం, చంద్రుని భూమికి తీసుకొస్తామని ఆశలు కల్పించి, పదవుల్లోకి వచ్చాక, అధికారంలోకి వచ్చాక వాటిని మర్చిపోయి వాటి కుండి సాకులు చెప్పి తప్పించుకోవడం నాకు నచ్చలేదు.